हिमाचल यमुना गंगा उज्जवल जलसितरंगा तव शुभ नामे जाए तव शुभाशिष माए जाए तव जय गाथा जगन मंगल नायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 भारत माता की जय भारत माता की जय जय भारत माता की जय भारत माता की जय ఈ రోజు ఈ ప్రజాపాలన దినోత్సవానికి తిరంగా పతాకం ఎగరవేయడానికి విచ్చేసిన నాయకులందరికీ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం అందరికీ ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు భారతదేశానికి 1947 15th ఆగస్ట్ నాడు స్వతంత్రం వస్తే కూడా మన హైదరాబాద్ స్టేట్ కి ఈ రోజు 1948 సెప్టెంబర్ 17 కి స్వతంత్రం రావడం జరిగింది దానికి ముఖ్య కారణం ఆనాడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఇక్కడ హైదరాబాద్ రాష్ట్రానికి నిజాం వాళ్ళ మీదికి యుద్ధానికి వచ్చినప్పుడు వాళ్ళందరూ సరెండర్ అయ్యి మనకు ఇది విలీనం చేయడం ఈ యొక్క క్రెడిట్ కేవలం కాంగ్రెస్ పార్టీది కాంగ్రెస్ ప్రభుత్వంది సర్దార్ వల్లభాయ్ పటేల్కే చెందుతుంది కానీ మరి ఎవరికి చెందదు వారు వచ్చినందుకే వారితోటే మనకు కూడా స్వాతంత్రం రావడం సంతోషకరం విషయం భారతదేశానికి వచ్చిన తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక్క సంవత్సరం ఒక్క నెల 2 రోజుల తర్వాత మనకు స్వాతంత్రం రావడం అంటే ఆనాటి నిజాం పాలకులు కావచ్చు చాలా విధంగా ఇబ్బందులు పెడితే మన ప్రజలను కూడా విముక్తి చేసి భారతదేశంలో కలుపుకోవాలని ఒక మంచి ఉద్దేశంతో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే ఈ రోజు మనం ఇంత స్వేచ్ఛగా ఇంత సంతోషంగా ఉన్నాం సిస్టమేటిక్ ఉన్నాం అంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీతోటే సాధ్యమైంది కాంగ్రెస్ ప్రభుత్వంతో సాధ్యమైంది కాబట్టి ఈనాడు వేరే వాళ్ళందరూ వీరి పేర్లు చెప్పుకొని ఏదో వేరే పేర్లు పెట్టి నడిపిస్తున్నారు కానీ అవన్నీ కరెక్ట్ కాదు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కాంగ్రెస్ ఆనాడు సెంట్రల్ హోమ్ మినిస్టర్ గారు వారే స్వయంగా వచ్చారు వారు కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు మిగతా వాళ్ళందరూ వాళ్ళు అప్పుడు వేరే పార్టీలు పుట్టలే కూడా ఈనాడు వచ్చినప్పుడు వేరే పార్టీలు పుట్టలే కూడా ఈనాడు లిబరేషన్ డే అని వేరే పేర్లు పెట్టుకొని మనం కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన దాన్ని వాళ్ళు మా పేర్లు మార్చి మా పార్టీలు ఉన్న వాళ్ళని వేరే వాదిగా చూపించి వాళ్ళేదో స్వతంత్రం తీసుకొచ్చినట్టు ఈ రోజు కొంత ఇది చేస్తున్నారు కానీ ప్రజలందరూ గమనిస్తున్నారు ఈ రోజు ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు అది కాంగ్రెస్ పార్టీ తోటి సాధ్యమవుతుంది భవిష్యత్తు కూడా తెలంగాణ రాష్ట్రం అన్ని విధంగా అభివృద్ధి కావాలంటే కేవలం కాంగ్రెస్ పార్టీ తోటి సాధ్యమవుతుంది కాబట్టి అందరు కాంగ్రెస్ పక్షంలో ఉన్నారు అందరికీ ఈ రోజు ధన్యవాదాలు కాంగ్రెస్ పార్టీ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ.